పిచ్చుక గూడు. పూర్వం ఒక దేవాంగికి రూపవతి అనే ఒక కూతురు ఉండేది. రూపవతికి గల అందాన్ని బట్టే ఆమెకు ఆ పేరు వచ్చింది. తన అందాల కూతుర్ని ఏమైనా సరే పట్టపు రాజుకిచ్చి పెళ్లి చేయాలని దేవాంగి ఉబలాట పడేవాడు. అతగాడి భార్య రాజెక్కడా మనమెక్కడా, మన పిల్లను ఆయన పెళ్లి చేసుకుంటాడా, వెర్రిముర్రి ఆలోచనలకు పోక మన కులంలోనే ఎక్కడన్నా ఒక పిల్లవాన్ని చూచి పెళ్లి చేయండి అనేది. కానీ అతడు మటుకు చెస్ నీకేం తెలుసు ఊరుకో అంటూ ఆమె మాట తోసేసి అస్తమానం ఈ సంగతే మనసులో ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ పట్నం ఏలే రాజుగారే అతగాడికి ఎదురయ్యి ఏమిటో విశేషాలు అన్నారు. ఏమున్నాయి మహాప్రభు, మేమందరం ఏకులలోంచి నూలు దారం తీసి ఆ నూలతో వస్త్రాలు నేస్తాం. మా అమ్మాయి రూపవతి అలాగాక వట్టి గడ్డిలోంచి బంగారు నూలు తీస్తుంది అన్నాడు దేవాంగి. రాజు ఆశ్చర్యపోయి అట్లయితే మీ అమ్మాయిని మా అంతఃపురానికి పంపించు, ఆ చిత్రమేమిటో చూస్తాము అన్నారు. దేవాంగి ఇంటికి తిరిగి వచ్చి భార్యతో జరిగిన సంగతి చెప్పేసరికి అయ్యో కర్మ, ఇలా ఇటువంటి విడ్డూరపు కోతలెందుకు కోశారు, ఎన్నడైనా విన్నామా కన్నామా, తిరి కూర్చోలేక లేనిపోని బెడదొకటి తెచ్చిపెట్టారే అని ముక్కు మీద వేలేసుకుంది. ఓసి తెలివి తక్కువ పెద్దమ్మ, మన పిల్లను ఏదో విధంగా తన వద్దకు రప్పించుకునేందుకే ఈ పన్నాగం పన్నాను. మన రూపవతి రాజుగారి అంతఃపురానికి వెళ్ళి ఆయన కంటబడిందంటే దాని అందానికి ఆయన ఆశ్చర్యపోయి గడ్డి మాట బంగారు నూలు మాట మర్చిపోతాడు. పెళ్లి ముహూర్తం పెట్టమని పౌరోహిత్య బ్రాహ్మణుడికి వెంటనే కబురు చేయించేస్తాడు అంటూ పిల్లకి చక్కగా ముస్తాబు చేయించి గుర్రబ్బగిల్లో కూర్చోబెట్టించి కూతుర్ను రాజుగారి కోటకు పంపించాడు. రాజుగారు రూపవతిని చూడటంతోనే ఒక రాట్నం, కదురు, గంపెడు ఒట్టిగడ్డి ఆమె ముందు పెట్టి నేను మళ్ళీ సాయంకాలం వచ్చేలోగా ఈ గడ్డిని బంగారు నూలుగా తీసేయాలి, తీయకపోతే జాగ్రత్త సుమా అని చెప్పి చక్కపోయాడు. రూపవతికి ఏం చేయాలో తోచింది కాదు. తిరిగి కూర్చొని నా తండ్రి ఇలాంటి ఉపద్రవం తెచ్చిపెట్టాడేమిటి, ఇప్పుడు ఏం చేసేది, ఈ సమయంలో నాకు తోడుపడేవాడు ఎవరు అని తలచి దుఃఖించింది. అంతలోనే 3 అడుగుల పొట్టివాడకుడు కిటికీలోంచి లోపలికి దుమికొచ్చి అమ్మాయి నేను నీకు సాయం చేస్తాను భయపడకు అన్నాడు. వాడికి 1.5 అడుగు పొడుగు ముక్కు, 2 అడుగుల పొడుగు గడ్డము ఉన్నాయి. వాడి ఆకారం చూసి రూపవతికి మొదట భయం వేసింది. కానీ రాట్నం ముందు కూర్చొని కదురుకు గడ్డి పరకలు తగిలించి వాడు బర్రు బర్రుమని రాట్నం తిప్పి బంగారు పోచలు లాగుతూ ఉంటే ఆమెకి ఎక్కడలేని ధైర్యం కలిగి అమితంగా సంతోషించింది. ఇది చూచివాడు మరైతే అమ్మాయి ఈ గడ్డినంతటిని బంగారు దారంగా మారుస్తా, నాకేం బహుమతిస్తావు అని అడిగాడు. దానికేముంది, నా మెళ్ళో గొలుసు తీసి ఇచ్చేస్తాను అన్నది రూపవతి తడుముకోకుండా. సరే అని వాడు గడ్డి అంతటిని బంగారు నూలుగా లాగేసి ఆ పిల్లిచ్చిన గొలుసు పుచ్చుకొని కిటికీలోంచి బయటకు దుమికి మాయమైపోయాడు. సాయంకాలానికి రాజుగారు వచ్చి చూసేసరికి సాలెగూడు కన్నా ఎక్కువ సన్నంగా తీసిన బంగారు నూలు కనపడి ఆయన కళ్ళు జిగేలుమన్నాయి. ఇది చూడగానే ఒక దురాశ కూడా పుట్టింది. గంపెడు గడ్డి మాత్రమే ఇచ్చానేమిటి, పొలాల నిండా బోలెడు గడ్డి మూటలున్నాయే అనుకొని రాజు ఈ మారు ఒక మూటడు గడ్డి తెప్పించి తెల్లవారేలోగా ఇదంతా బంగారు దారంగా తీసేయాలి, లేకపోతే చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె తలుచుకోవటమే తడువుగా పొట్టివాడు చక్కా వచ్చి సరే ఈ మూటడు కూడా బంగారు నూలుగా తీసేస్తాను, మరి నాకేమిస్తావు అని అడిగాడు. అబ్బాయి ఈ ఉంగరం తప్ప నా వద్ద ఇంకేమీ లేదు, కావాలొస్తే ఇది తీసుకో అంది రూపవతి. ఆ పిల్ల కళ్ళు మూసుకు తెరిచేలోగా బర్రు బర్రుమని రాట్నం తిప్పి మోటడి గడ్డిని దారంగా మార్చిపెట్టాడు. ఆమె వేలిన ఉండే ఉంగరాన్ని చేతిలో పడేసుకుని పొట్టివాడు మాయమైపోయాడు. తెల్లవారు వచ్చి చూడగా రాజు ఆశ్చర్యానికి అంతులేకపోయింది. బేష్, ఇలా తన గడ్డంతా బంగారం కావటం చిత్రంగానే ఉన్నదనుకొని పొంగిపోయి ఈ మాట 3 మెట్లు గడ్డిని ఆమె ముందు పెట్టించాడు. ఇదంతా చూసేసరికల్లా రూపవతికి ప్రాణం విసికి ధైర్యంతో ప్రభు ఇక ఎన్నాళ్ళు ఇలా దారం తీయాలి అని అడిగేసింది. ఇలా అడిగినందుకు రాజుగారికి కోపం రాలేదు. ఇప్పుడు ఆయనకి రూపవతి అంటే చాలా గౌరవం, ప్రేమ పుట్టుకొచ్చాయి. అందుకని ఈ 3 మూట్ల గడ్డి తీసేయి చాలు అని చెప్పి చక్కపోయాడు. రాజు వెళ్ళటంతోనే మళ్ళీ పొట్టివాడు వచ్చి ఇదే కాదు, మీ రాజు రాజ్యంలో ఉన్న గడ్డినంతని బంగారంగా మార్చేసి పశువులకు గడ్డి లేకుండా చేయగలను, మరి నాకేమిస్తావు అని అడిగాడు. ఏమీ చెప్పలేక రూపవతి కన్నీళ్లు కారుస్తూ నా దగ్గర ఇంకేమీ లేదే అంది. అప్పుడు పొట్టివాడు ఈ గడ్డినంతటిని బంగారంగా మారుస్తా, రాజు వచ్చి చూసి మెచ్చుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాడు, ఏడాది కల్లా నీకు కొడుకు పుడతాడు, ఆ కొడుకును నాకు ఇస్తానంటే నీకు నూలు తీసి పెడతాను అన్నాడు. రాజు నన్ను పెళ్లి చేసుకొని
నా కొడుకంటూ పుడితే కదా వీడికి నేను ఇవ్వబోవటం. ఇప్పటికీ ఈ గండం గడిస్తే అప్పటి మాట చూసుకోవచ్చు అనుకొని రూపవతి ఒప్పుకుంది. ఆమె కళ్ళు మూసి తెరిచేలోగా గడ్డంతా బంగారు నూల్లా పడున్నది. పొట్టివాడు మాయమైపోయాడు. రాజొచ్చాడు, నూలు చూచాడు, బ్రహ్మానంద భరితుడయ్యాడు. ఆ రోజునే రూపవతిని వివాహం చేసుకున్నాడు. రూపవతి రాణి అయిన ఏడాదికి పున్నమ చంద్రుల్లాంటి కుమారుడు పుట్టాడు. 21 నాడు పిల్లవాణ్ణి తొట్టెలో పెడతారనగా పొట్టివాడు ప్రత్యక్షమై, రాణి, నీ కొడుకుని తీసుకువెళ్ళటానికే వచ్చాను అన్నాడు. ఆమె గుండె గుబేలుమంది. వాగ్దానం మాట జ్ఞాపకమే లేదు. జాలిగా ఆమె, అయ్యా, నా ముద్దు బిడ్డనివ్వమంటే ఎట్లా? బదులుగా మరేమైనా కోరుకో అంది. పనికిరాదు, బిడ్డడే కావాలి అని పొట్టివాడు పట్టుబట్టాడు. చేసేది లేక రాని, పోని పిల్లవాణ్ణి 1 ఏడాది పాటు నా వద్ద పెరగని, తర్వాత తీసుకువెడదు గానిలే అంది. సరే అని పొట్టివాడు మాయమయ్యాడు. ఏడాది పూర్తయ్యేసరికి పొట్టివాడు మళ్లీ ప్రత్యక్షమై, తే పిల్లవాణ్ణి అన్నాడు. రాణి, అయ్యా, బిడ్డ ఇప్పుడిప్పుడే పాకడం నేర్చుకున్నాడు. కాస్త తప్పటడుగులు వేస్తే అంటే చూడాలని ముచ్చటగా ఉంది. మరొక్క ఏడాది పోనీయి అంది. సరే అని చెప్పిపోయి పొట్టివాడు సరిగ్గా మళ్ళీ ఏడాది నాటికి సిద్ధమయ్యాడు. రాణి బిడ్డడి ముద్దు పలుకులు వినకుండా ఎలా ఇచ్చేను, మరొక్క ఏడాది పోనీయి అంటూ మళ్ళీ ఒకసారి బతిలాడింది. ఈసారి పొట్టివాడికి కోపం వచ్చింది. ఏమమ్మోయ్, నీకు వేలాకోలంగా ఉన్నట్లుందే చూస్తే. నేనెవరిననుకున్నావు? భూతాల లోకంలో గొప్ప భూతాన్ని. నా కర్మంగాలి మా వాళ్ళకి నాకు పేచి వచ్చి ఇలా చక్కా వచ్చాను గాని, లేకపోతే భూతాలన్నిటికీ రాజును కావాల్సిన వాణ్ణి. నాకు కోపం తెప్పించావో నిన్ను, నీ బిడ్డను అందరినీ మింగేస్తాను తెలుసా అన్నాడు. అప్పుడు రాణి, భూతరాజా, నీకు మీ వాళ్ళకి ఎందుకు పేచి వచ్చింది అని మాట మార్చడానికి అడిగింది. వాడికి కోపం తగ్గి, అదంతా నీకెందుకులే, కొన్ని పాడు పిచ్చుకలు చేసాయి. నా కర్మం గాలి నేను నిద్రపోతుంటే ఆ పిచ్చుకలు ఎక్కడా చోట్లేనట్టుగా నా గడ్డంలో గూడు కట్టుకోవటం ఏమిటి? ఎందుకులే నీకు ఆ గొడవ, మళ్ళీ వస్తాను, అప్పుడు నీ పిల్లవాన్ని ఇచ్చేయాలి సుమా అని కరాఖండిగా చెప్పి చక్కపోయాడు. ఏడాది ఇట్టే గడిచిపోయింది. రాణిగారి అబ్బాయికి మాటలొచ్చేసాయి. భూతం ప్రత్యక్షమై గడ్డం సవరించుకుంటూ, ఇచ్చే పిల్లవాన్ని అన్నాడు. ఏం చేయడానికి ఆమెకు పాలు పోక కంట నీరు పెట్టుకొని పిల్లవాడికేసి చూడటం మొదలెట్టింది. పిల్లవాడు మాత్రం ఇంటి దూలంకేసి వేలెడు చూపుతూ, అమ్మా, పిచ్చుగుల్లే, పిచ్చుగ్గులు అన్నాడు. ఏమిటి ఏమిటి చెప్పమా అంటూ రాణి దూలంకేసి చూసేసరికి అక్కడ ఒక పిచ్చుగూడు కనపడగా ఆవిడ కూడా, అవునరా నాయన, పిచ్చుగూడు అంది. దాసి వాళ్ళంతా ఒక్కమారుగా, అవునండి అమ్మగారు, పిచ్చుగూడు, పిచ్చుగూడు అన్నారు. దాంతో పొట్టివాడు కల్లెర చేసి, ఏమిటి, నన్ను పిచ్చుగూడు అని ఉడికిస్తున్నారా? మీకీ పోయే కాలమే వచ్చిందా? మా భూతాలు నన్నిలా ఆడిస్తున్నాయనే కదా అక్కడి నుంచి నేను వచ్చేస్తే అని బొబ్బలు పెడుతూ అరిచాడు. పిచ్చుగూడు అంటే ఆ పొట్టివాడు ఊడుకుతాడని తేలిపోయింది. అమాట్టున పిచ్చుగూడు, పిచ్చుగూడు అని రాణి చప్పట్లు చచ్చింది. ఈ మాట అందిపుచ్చుకొని దాసీలందరూ ఎగతాలు చేయడం మొదలెట్టారు. పొట్టివాడికి ఉడుకుబొత్తనం వచ్చేసింది. నన్ను మీరల్లా అవమానం చేశారు గనక మీ గుమ్మ ఎక్కను అంటూ చక్కపోయాడు. పీడ వదిలిందని రాణి చాలా సంతోషించింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.